ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 నేనా? యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తో అపి నైవ కించిత్ కరోతి సహ. దాని ఎక్స్టెన్షన్ చెప్తున్నారు ఈనాడు. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శరీరం కేవలం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శరీరం కేవలం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం. కిల్బిషం పాపం, ప్రక్కనే పుణ్యం, సుఖం, దుఃఖం. పాపపుణ్యములు, సుఖ దుఃఖములు సంసారము. నా ఆప్నోతి కిల్బిషం, సంసారమును పొందడు. పాపపుణ్య రహితుడై ఉంటాడు. ధర్మాధర్మములకు, పాపపుణ్యములకు, సుఖ దుఃఖములకు అతీతుడై ఉంటాడు. అన్యత్ర ధర్మ, అన్యత్ర అధర్మ. అటువంటిది ఏమిటయ్యా అంటూ నచికేత స్వామి యమధర్మరాజు గారిని అడిగారు కదా. నిరాశీ నిర్గత ఆశిషో యస్మాత్ స నిరాశీ. వ్యుత్పత్తి. నిరాశి అంటే నిర్గతమైనటువంటి, తొలగిపోయినటువంటి ఆశిష, కోరికలు కలవాడు, ఏ కోరికలు లేనివాడు. నిరాశీ కోరికలేవి లేనివాడు. ప్రహ్లాదుడికి భగవంతుడు దర్శనమైనప్పుడు ఆయన అడిగాడు, వరం కోరుకోవయ్యా. కోరికలు లేనటువంటి స్థితి నాకు ప్రాప్తించవయ్యా అని ఆయన కోరుకున్నాడు. కోరికలు లేని స్థితి ఏది ఉంటుంది? ఆత్మస్థితి ఉంటుంది. అంటే ఆత్మతత్వాన్ని, అంటే నీలో నన్ను చేర్చుకో అంటూ అడగడమనే దాన్ని అలా. నిరాశీ తొలగిపోయిన కోరికలన్నీ కలవాడు. యత చిత్త ఆత్మ, యత నియంత్రించబడిన, యతౌ సంయతవ్యేన, ఎవరి చేత అయితే సమ్యక్ యతౌ
చక్కగా నిగ్రహించబడినవు. ఓ, ఏమిటి నిగ్రహించాలి? చిత్త, ఆత్మ. ఏమిటండి ఆత్మను అలా నిగ్రహిస్తామండి? ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ, సాక్షి ఆత్మ కాదు. ఆత్మ అంటే దేహేంద్రియ సంఘాతం. చిత్త అంటే అంతఃకరణాలు. అంతఃకరణ నియంత్రణ, బాహ్యేంద్రియ దేహ సంబంధమైన నియంత్రణ. ఇయత చిత్తాత్మా. చిత్తం అంతఃకరణం, ఆత్మ బహిఃకరణం. ఆత్మ అంటే బయట సాధనాలు, దేహము, ఇంద్రియాలు. చిత్తం అంటే అంతఃకరణం. బాహ్య కార్యకరణ సంఘాతౌ. కార్యకరణ సంఘాతమే బాహ్యము. అదే ఆత్మ అనబడుతోంది ఇక్కడ. తౌ ఉభౌ అపి. ఈ రెండిటిని ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ టోటల్ రిస్ట్రెయింట్, క్వయట్నెస్. యతౌ సంయతౌ ఏన సహా అతడు యత చిత్తాత్మ. కర్మలు మనను అంటుకోకుండా ఉండాలి అంటే యత చిత్తాత్ములమై ఉండాలి. యత చిత్తము, అంతఃకరణమునందు ఏ విధమైన రాగద్వేషాదులు లేవు. బాహ్యము అయినటువంటి కరణములయందు శబ్దస్పర్శ రూప రసగంధాది విషయములందు సంయోగము లేకుండా ఉండడం. ఒకటి శమము మొదటిది, రెండవది దమము. నిరాశీః నిర్గతాశిషో యస్మాత్ స నిరాశీః యత చిత్తాత్మం. చిత్తం అంతఃకరణం ఆత్మా హ్యర్ బాహ్యః కార్యకరణ సంఘాతః. తౌ ఉభవపి యతౌ సంయతౌ. ఎవనిచే చక్కగా నిగ్రహించబడినాయో, ఏన సహా అటువంటి వానినే యత చిత్తాత్మ. ఇంకొక క్వాలిఫికేషన్ చెప్పారు. ఒకటి నిరాశి, రెండవది యత చిత్తాత్మ. మూడవ సాధన ఏమిటి? త్యక్త సర్వ పరిగ్రహ. పరిగ్రహం అంటే భోగ సాధనములను పోగు చేయుట. ఏమిటి భోగ సాధనాలు? ఏవైతే విషయాలను ఇంద్రియాలకు సంతృప్తి ఏ విషయాలు కలిగిస్తాయో ఆ విషయాలన్నీ కూడా భోగ సాధనాలు. ఇంక్లూడింగ్ క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ డ్రెస్, బిగ్ హోమ్, కార్, పవర్, దిస్ whatever that satisfies the ఇంద్రియ is the భోగ సాధన. ఆ భోగ సాధనములనన్నిటినీ విడిచిపెట్టవలెను. త్యక్త సర్వ పరిగ్రహ. ఇందులో మళ్ళీ ఎక్సెప్షన్ లేదు. ఈ ఒక్కటి నేను అటాచ్మెంట్ పెట్టుకుంటానండి, ఈ మూడు ఉంచుకుంటాను, క్వశ్చన్ లైక్ దట్. సర్వ పరిగ్రహ త్యక్త్వా. త్యక్త్వా. త్యక్త సర్వ పరిగ్రహ. త్యక్త సర్వ పరిగ్రహో ఏన సహ త్యక్త సర్వ పరిగ్రహ. సర్వమైన భోగ సామగ్రి యొక్క సంచయమును ఎవరైతే విడిచిపెడతారో అటువంటి వాళ్ళు నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ. అటువంటి వారు శారీరం కేవలం కర్మ కుర్వన్. శారీరం అనే దానికి చాలా మంచి భాష్యం ఇచ్చారు ఆయన. శరీరంతో చేసే కర్మలని కాదు, అన్ని కర్మలు శరీరంతోనే చేస్తాం. ఇక్కడ శారీరం అంటే శరీరస్థితి మాత్ర ప్రయోజనం. అంటే దేహము నిలబడుటకు మాత్రమే చేయబడేటటువంటి కర్మలు. నిన్న చెప్పుకున్నాం కదా, జీవనయాత్ర, లోకోపకరణ. రెండే పనులు వీళ్ళు ఏమైనా చేస్తే. జ్ఞానికి ఉన్నవి క్రియలు, కర్మలు ఏమైనా ఉంటే ఒకటి జీవనయాత్ర సంబంధమైన కర్మలు,
రెండవది రెండవది లోకోద్ధరణ కోసం చేసే కర్మలు. విహిత కర్మలు, నియత కర్మలు, నియమిత కర్మలు, ప్రతిషిద్ధ కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు, కామ్య కర్మలు, ఈ డివిజన్ మరి ఇక్కడ ఉండదు. అవన్నీ గృహస్థుడుగా ఉన్న వాళ్ళకు చెప్పేటటువంటి పాఠం. అది దాటిపోయాం కదా. దాటిపోయిన జ్ఞాని స్థితిలో రెండే రకాల కాదు యాక్షన్స్. ఆల్ అదర్ యాక్షన్స్ ఆర్ నల్ అండ్ వాయిడ్. ఏమిటా రెండు? శరీర యాత్ర నడపడానికి కావలసిన వేర్ మినిమం, టేకింగ్ ఫుడ్, డ్రెస్ అండ్ సింపుల్ రెసిడెన్స్ అండ్ ఆల్. సెకండ్ వన్ ఈజ్ స్టడీయింగ్ అండ్ టీచింగ్ అదర్స్ అండ్ హెల్పింగ్ అదర్స్ ఇన్ వాట్ ఎవర్ వే దట్ ఈస్ పాసిబుల్. దట్ ఈస్ ద లోక సంగ్రహ. సో ఈ రెండే వాళ్ళు చేస్తారు. శరీరం, శరీర స్థితి మాత్ర ప్రయోజనం కేవలం అన్నారు వేదవ్యాసులు. తత్రాపి అంటే ఆ విషయములందు కూడా, అంటే శరీర పోషణ విషయమునందు కూడా అభిమానవర్జితం, అంటే కర్తృత్వ భోక్తృత్వ అభిమానాలు లేకుండా చేసేవారు. కేవలం ఆ విధంగా దేహం నిలబడడానికి మాత్రమే చేయబడే కర్మలయందు కూడా నేను కర్తను, నేను భోక్తను అనే అభిమానం లేకుండా చేయడమే కేవలం అనే పదానికి అర్థం. కేవలం తత్రాపి అభిమానవర్జితం కర్మ కుర్వన్ నా ఆప్నోతి నా ప్రాప్నోతి. కర్మ చేసినప్పటికీ నా ఆప్నోతి పొందడు. ఏమిటా కర్మలు? నిత్య నైమిత్తిక ప్రతిషిద్ధ కామ్య ఆ కర్మలు కావు. దేహయాత్రకు సంబంధించినటువంటి బేర్ మినిమం యాక్టివిటీ, లోకోద్ధరణ, లోకోపకారము, లోక సంగ్రహము కోసం చేస్తున్నటువంటి యాక్టివిటీ తప్ప ఇతర కర్మలందు ఏ విధమైన ఆసక్తి, అనురక్తి, ఆశ లేదు. కర్తృత్వ భోక్తృత్వ భావాలు ఈ రెండు రకాలైనటువంటి కర్మల యందు కూడా అభిమానము, కర్తృత్వ అభిమానము, భోక్తృత్వ అభిమానము లేదు. నేనే కదా పాఠం చెప్పిస్తున్నాను, నేనే కదా అందరికీ బోధించేస్తున్నాను, నేనే కదా పుస్తకాలు రాస్తున్నాను అనేటటువంటి కర్తృత్వ భోక్తృత్వ అభిమానాలు లేవు అనే పాఠం చెప్పాను. వాళ్ళందరూ బాగా మెచ్చుకోవాలి, బాగా మెచ్చుకున్నారు, ఇంత ఇంతకంటే బాగా చెప్పరు ఎవరు అంటూ అన్నారు, మీరే అపర శంకరులని అన్నారు అనే అభిమానము, భోక్తృత్వ అభిమానము, ఆ ఫీడ్బ్యాక్ అలా ఉండాలనే అభిమానము కూడా లేనివారు. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం. కిల్బిషం నా ఆప్నోతి. కిల్బిషం అంటే అర్థము పాపం అని అర్థం. కానీ ఇక్కడ అనిష్టరూప ఫలం పాపం. మనకు ఏదైతే వద్దనుకుంటామో అనిష్టమైనదో అది పాపం. పుణ్యం అంటే ఇష్టరూప ఫలం, పుణ్యం. రెండూ ఉన్నాయి అందులో. ధర్మంచ అధర్మంచ. ధర్మం అంటే పుణ్యం, అధర్మం అంటే పాపం. ధర్మం అంటే లా అండ్ ఆర్డర్ కాదు. ధర్మం అంటే పుణ్యము, ఇష్టఫలము. అధర్మము పాపఫలము, పాపము, అనిష్ట ఫలము, కిల్బిషం. ఈ కిల్బిషం అనే పదంలో ఏ ఫలితమైన పాజిటివ్ ఆర్ నెగటివ్, పుణ్య పాప, ధర్మ అధర్మ, ఇష్ట అనిష్ట అనేటటువంటివన్నీ కూడా నా ఆప్నోతి పొందరు. ధర్మ అపి ముముక్షో కిల్బిషం ఏవ బంధాపాదకత్వాత్. పుణ్యము కూడా ధర్మ అపి అంటే పుణ్యము, ధర్మ అపి పుణ్యము కూడా బంధాపాదకత్వాత్ బంధాన్ని కల్పించినదే కాబట్టి అది కూడా పాపమే, కిల్బిషమే.
కిల్బిషం ఏవా. ఏం చెప్తున్నారు? పుణ్యకర్మలు కూడా బంధ ఆపాదకములు, బంధమును కలిగించేవి కాబట్టి అవి కూడా జన్మనిస్తాయి. కాబట్టి అవి కూడా కిల్బిషములే, అవి కూడా పాపంతో సమానమే. పుణ్యాపుణ్య వివర్జిత పంథ యోగి యోగ నియోజిత చిత్త రమతే బాలో ఉన్నతపదేవ భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. అహమస్మి, 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 అహమస్మి. నిరాశీ యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ. ఈ కండిషన్లో, ఈ భావంలో ఉండేవారు శారీరం కేవలం కర్మ కుర్వన్, శరీరయాత్ర నిలుపుకోవడానికి కానీ లోకోద్ధరణకు చేసే కార్యములు కానీ అభిమానము లేకుండా చేస్తారు. వారికి పుణ్యపాపములు అంటూ ఉండదు. నా అప్నోతి కిల్బిషం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఒక నిమిషం, 2 నిమిషాలు నిశ్శబ్దంగా ఉందాం. దీనికి జత అయిన ఇన్స్ట్రక్షన్, మెసేజ్ చేసిన ఇన్స్ట్రక్షన్: యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమౌ సిద్ధౌ చ సిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. మళ్ళీ అదే, కృత్వా అపి చేసినప్పటికీ, న నిబధ్యతే బంధింపబడడు. కృత్వాపి న నిబధ్యతే, ఏవైనా కర్మలు చేసినప్పటికీ బంధమునకు కారణమైన కర్మ కాదు కాబట్టి, దానికి హేతువైన అజ్ఞానము కూడా దహించి వేయబడినది జ్ఞానాగ్నిలో కాబట్టి, ఇక్కడ కృత్వాపి న నిబధ్యతే బంధహేతు కర్మణ సహేతుకస్య. బంధహేతువులైనటువంటి కర్మలన్నిటినీ హేతువులతో సహా, కర్మకి హేతువు ఏమిటి? సంకల్పం. సంకల్పములతో సహా జ్ఞానాగ్నినా, ఆత్మజ్ఞానం అనే అగ్ని యందు దగ్ధత్వాత్ దహించి వేయుట అనే కారణము వలన ఇది ఉక్తానువాద ఏవ ఏషః. ముందు చెప్పినటువంటి విషయాన్ని మళ్ళీ చెప్పడం అయినది. కృత్వాపి న నిబధ్యతే అహమస్మి, అహమస్మి. ఏమిటి కృత్వాపి? రెండే కర్మలు.
శరీర పోషణను యాత్రను నిలబెట్టుకోవడానికి కావలసిన మినిమలిస్టిక్ యాక్షన్స్, దట్టు వితౌట్ కర్తృత్వ అండ్ భోక్తృత్వ, లోక సంగ్రహము కోసం చేసేటటువంటి పనులు వితౌట్ అభిమాన కర్తృత్వ భోక్తృత్వ అభిమాన, పుణ్య పాపములకు అంటని స్థితిలో ఉన్నటువంటి వాటిని కుర్వన్ కృత్వా చేసినప్పటికీ న నిబధ్యతే. మరి ఆ శరీరయాత్రను ఎలా పోషించుకోవడం అండి? ఏవి పాజిటివ్గా థింక్ చేసి ప్రణాళిక వేసి సంకల్పంతో ఇది కావాలి అని కోరుకుని చేయరు కదా. ఎదృచ్ఛాలాభ సంతుష్టో అప్రార్థితో ఉపనతో లాభో ఎదృచ్ఛాలాభ. ఏ విధము ఏది కోరకుండా దానంతట తనుగా ఏది వస్తే దానిని ఎదురుచ్చా లాభం అంటారు. తేనా వాటి వలన సంతుష్ట సంజాతాలం ప్రత్యయ. ఎక్కడైనా తృప్త సంతుష్ట అని వస్తే అలం ప్రత్యయ, సంజాతాలం ప్రత్యయ, చాలును చాలును చాలును, నాకు అక్కరలేదు, వద్దు. ఫుల్గా పీక వరకు తిన్న తర్వాత ఐస్ క్రీమ్ ఇస్తే ఏ విధంగా నాకు వద్దంటాము, ఇంకా ఆహార పదార్థం తింటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందో ఎప్పుడు వద్దంటాము, అలాగా అలం ప్రత్యయ, చాలుననే భావంలో ఉండడమే సంతుష్ట. యల్లభసే నిజ కర్మోపాతం యదృచ్ఛాలాభ సంతుష్ట. రెండు ఒకటి. యల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః అప్రార్థిత अपनतो लाभो यदृच्छालाभः तेन सन्तुष्टः सञ्जात अलं प्रत्ययः द्वन्द्वातीतः द्वन्द्वैः शीतोष्णादिभिः हन्यमानः अपि. అంటే చలి వేడి సుఖము దుఃఖము జయము అపజయము పొగడ్త తెగట్ట ఇలాంటి ద్వంద్వముల చేత హన్యమానః అపి పీడించబడుచున్నను అవిషిన్న చిత్త, ఏ విధమైన విషాదమును గాని ఆనందమును గాని పొందని వాడు ద్వంద్వాతీత ఉచ్యతే, ద్వంద్వాతీతుడని చెప్పబడతాడు. విమత్సర, మరొక మాట వేశారు. విమత్సరుడు అంటే ఈర్ష్య వైరభావము క్రోధము ఇత్యాది స్ట్రాంగ్ నెగటివ్ ఎమోషన్స్ లేనివాడు. విగతమత్సర నిర్వైరబుద్ధి సమః సమతుల్య అంటే యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః అహమస్మి. ఇవన్నీ లైఫ్ టైం ఇన్స్ట్రక్షన్స్ అండి. ఫాలో అవుతే అయిపోయింది, అంత ఇంకేమీ లేదు. నో పునర్జన్మ. సమ సమః సిద్ధౌ అసిద్ధౌ చ సమః తుల్యః. సిద్ధౌ చ అసిద్ధౌ చ. ఏదైనా ఒక కార్యము లాభము ప్రయోజనము అనుభవము సిద్ధించినను సిద్ధించకున్నను సమముగా నుండేవాడు దానినే దృచ్ఛాలాభ సంతుష్ట
దృష్టా లాభ సంతుష్ట ఈజ్ ఈక్వల్ టు సమసిద్ధౌ అసిద్ధౌ చ యః ఏవం భూతో యతి. ఇలాంటి ఆయన దేహాన్ని నిలవడానికి శరీర స్థితి హేతో లాభాలాభయో సమో హర్ష విషాద వర్జిత. కర్మాదౌ అకర్మాదిదర్శి యథాభూతాత్మదర్శన నిష్ట శరీరస్థితి మాత్ర ప్రయోజనేన శరీరాది నిర్వర్చ్యతే. ఏవం కించిత్ కరోమి అహం నా. ఆహారము, వస్త్రము, ఉనికి, ఇవే కదా శరీర యాత్రకు కావాలి. రోటీ, కపడా అండ్ మకాన్. ఇదే ఆయన ఆహారము, వస్త్రము, ఉనికి అన్నారు. ఇవి లభించినా లభించకున్నా సమానముగా నుండువాడు. లభిస్తే హర్షాన్ని, లభించకుంటే విషయాన్ని. అయ్యో ఈరోజు ఫుడ్ దొరకలేదే అనే విషాదం లేదు. అయ్యో ఈరోజు చాలా చల్లగా ఉంది, పడుకోవడానికి ఈ అరుగే ఉన్నదే అని బాధింపబడని వాడు. మునిర్న వ్యామోహం భజతి గురు దీక్షా క్షతతమాహ. సో ఈ విధముగా సమౌ సిద్ధౌ చ సిద్ధౌ చ కృత్వాపి అంటే బంధహేతో కర్మణ సహేతుకస్య జ్ఞానాగ్నినా దగ్ధత్వాత్. బంధహేతువులైనటువంటి కర్మలను జ్ఞానాగ్ని యందు పూర్తిగా హేతువులతో సహితంగా, సంకల్పాలతో సహితంగా దగ్ధము చేసిన కారణము వలన కృత్వా అపి న నిబధ్యతే. చేసినప్పటికీ ఈ రెండు రకమైన పనులే మళ్ళీ మళ్ళీ మనము పునరుక్తి చేసుకుంటున్నాము. ఒకటేమిటి, శరీర యాత్రకు సంబంధించిన మినిమలిస్టిక్ యాక్షన్స్. రెండవది ఏమిటి, ఏదైనా చేస్తే ఇతరుల ప్రయోజనార్థం, దట్టు వితౌట్ కర్తృత్వ భోక్తృత్వ అభిమానం, ఫలాపేక్ష లేకుండా ఇతరులకు సహాయం. సహాయం అంటే ఆ డబ్బు అప్పు ఇవ్వడం, లేకపోతే వాళ్ళకి చొక్కాలు ఇవ్వడం, అది ఓకే. అది కాదు, ఆత్మజ్ఞానాన్ని పంచిపెట్టడం అని అర్థం. ఇతరులను కూడా ఆత్మజ్ఞాన మార్గంలో ప్రవృత్తి, అటువంటి జ్ఞాన మార్గంలో ఉంచడాన్నే లోక సంగ్రహం భగవత్పాదులు వారు చేసినటువంటిది అదే. ఈ భాష్యాలు, ఈ పుస్తకాలు, ఈ స్తోత్రాలు అన్నీ కూడా ఇతరుల ప్రయోజనం అంటే వాళ్ళ అభివృద్ధి, ఆత్మాభివృద్ధి ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని చేసినవి. అటువంటి రెండు పనులు తప్ప మిగతావేవి చేయని వారు కృత్వాపి న నిబధ్యతే. ఇక్కడ మళ్ళీనేమో విహిత కర్మలండి, పొద్దునే లేచి సంధ్యావందనాలండి, మరోటండి, లేకపోతే నైమిత్తిక కర్మలండి, నిత్య కర్మలండి, ప్రతిషిద్ధ కర్మలండి, కామ్య కర్మలు, ఈ డివిజన్ అక్కర్లేదు. దట్ ఈస్ ఫర్ ద పర్సన్ హూ వాంట్స్ టు బీ ఇన్ ది కర్మ. The person who wants to be away from the karma, these are only two activities. Jnani will have two types of activities. One activity is related to the bare minimum requirements of continuing the life. And the second thing is, how can I help others with the Atma Jnana? That's all. That's all. Ahamasmi. 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 Soham. 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 Soham.
ఓం స్వస్తి.